మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండగంగాధర్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ సంవత్సరం ఉన్నటువంటి బిల్లులు 10 నెలలు చేసినటువంటి కష్టానికి అక్టోబర్ నెల పూర్తిగా బిల్లులను చెల్లింపక ఉండడము అన్ని జిల్లాల్లో 28 జిల్లాల లోపల అక్టోబర్ బిల్లులు వేయడం జరిగింది. కేవలం నిజామాబాద్కు మాత్రమే అక్టోబర్ బిల్లు వేయకుండా మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టన తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఏంటంటే అనేక ఒడిదుడుకులతోటి మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులు తీసుకొచ్చి చేసినటువంటి పరిస్థితి. అంటే సమయానికి రాకున్నా కానీ చివరి వారంలో వల్ల చివరి నెలలన్న వస్తాయని ఆశతోటి చేసినటువంటి అప్పులతోటి చేసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ సమయం కూడా సంవత్సరం ముగియే సమయం వస్తున్నది కూడా ఇప్పటి వరకు డబ్బులు రాని పరిస్థితి ఉన్నది. మరి డిసెంబరు వరకు మాత్రమే బిల్లులు రావడం జరిగింది. అందులోపల కూడా అక్టోబర్ బిల్లు కట్టేయడం అనేటువంటి జరిగింది. ఇది ఎంతవరకు దీన్ని డిఓ ఆఫీస్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎటువంటి సమాధానం లేదు. ఇందులోపల మరి నిజామాబాద్ జిల్లా డిఓ యొక్క ఆయన యొక్క నిర్లక్ష్యమా, మరి అధికారుల నిర్లక్ష్యమా, సెక్రటరియట్ నిర్లక్ష్యమా, ఈ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నది ఏంటంటే అక్టోబర్ నెల పూర్తిగా బిల్లులు అందరికీ, అంటే జిల్లా వ్యాప్తంగా 1400 పాఠశాలలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు అందరికీ వచ్చేటట్టు ప్రయత్నం చేయాలా. లేకపోతే మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేము ధర్నా లేదా ఇంకా ఉధృతం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా కొంతమంది నాయకులు పైరావిలు చేసి వారి యొక్క బిల్లులు తెప్పించుకోవడం జరుగుతున్నది. మరి ఆ విధంగా జరిగినట్లయితే దీని యొక్క అర్థం ఏమిటిది? మరి కార్మికులకు న్యాయం చేసినటువంటి పరిస్థితి ఏంది? మండలాల్లో అయితే టీచర్లు దబాయించుకుంటా మాకు గుడ్డు పెట్టాలా, లేకపోతే అదేంటి టిఫిన్ చేయాలా అని మరి నిలబడి చేయించుకుంటున్నారు. డబ్బులు వచ్చే సమయంలో మరి అధికారులకే తెలుసు, మాకు తెలియదు అనేటువంటి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ బిల్లులు అనేటువంటి అక్టోబర్ పూర్తిగా ఇవ్వాలా, నెల బిల్లులు ఇవ్వాలా. మళ్ళీ అనారోగ్యం కూడా ఆగి ఉన్నట్టు పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ అనారోగ్యం అనేటువంటిది ఒక నెల కట్ చేయకుండా పూర్తిగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.